ఏదైనా ఈ అవకాశం కల్పించిన విష్ణు బొప్పన్న గారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎక్కడో చిన్న ఛానల్ నా కూతురుని ఇక్కడ తెలంగాణ ఇచ్చినప్పుడు 2014లో ఇక్కడ వచ్చింది. మా అల్లుడేమో ఏపీ జన్కో అకౌంట్ ఆఫీసులు చేస్తాడు. ఏ కూర వండటం చేత కాదు. ఫోన్లో మాట్లాడి అమ్మ ఏం చేయాలి అని అమ్మని అడిగేది. చేపల కూర అల్లుడు తెచ్చాడు. ఆ కూర ఎలా వండాలో కూతురు తెలియదు. ఫోన్లో అమ్మ ఏం చేయాలి, ఇలా కడిగేయమ్మా, ఇలా ఉప్పు కారం వేయమ్మా, ఇలా నూనె వేయమ్మా, ఇలా ఉల్లిపాయ టమాటా వేయమ్మా అని ఫోన్ ద్వారా నేర్చుకుంది నా కూతురు. ఆ బాధ చాలామంది బ్యాచిలర్స్కి వంటలు రావు. ఎంతో భర్త ఇష్టపడి కొత్తగా మంచి వంట చేసిద్ది నా భార్య అని చాలామంది చాలా రకాలుగా తీసుకొస్తారు. ఎంతో ఆశతో వంట నా భార్య వండిద్దని తీసుకొస్తాడు. కానీ వండలేకపోతే కానీ నా కూతురు ఆ బాధ పడకూడదని, అందరు పడకూడదని 80sలో ఇవాళ రోజున సాఫ్ట్వేర్ ఎంత అభివృద్ధి చెందిందో మీకు అందరికీ తెలుసు. వంట వండడానికి కూడా లేదు. వంట రైస్ ఎక్కేయడం, కర్రీ పాయింట్ తెచ్చుకుంటాం. కనీసం నెలకు ఒక్కసారి తమ పల్లెటూరుకి వెళ్ళటానికి కూడా లేదు. నెలకు ఒక్కసారి నా పల్లెటూరు సందర్శిస్తే మనం ఉన్న పల్లెలు మారి మంచి గ్రోత్ వస్తుంది. మనకు ఉంది కదండి, పల్లెలు మారితే మన దేశమే బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతో 80s కుకింగ్ చేద్దామని నా కూతురు, నా అల్లుడు, నేను మాకేం చేత కాదు. అది ఒక కెమెరా తెస్తాడు నా కొడుకు. కెమెరా మొత్తం ఎడిటింగ్ ఆడే. కెమెరా కొని డాడీ, నేను అన్నీ చేస్తాను డాడీ అంటే అంతా ఓకే అయ్యి కెమెరా కొనిచ్చాను. చక్కగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ చక్కగా ఆయన సాఫ్ట్వేర్ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ వారానికి ఒక షూటింగ్ తీస్తాం. చక్కగా అల్లుడు కూడా సహకరించాడు. అది మెల్లిగా ఇప్పుడు 27,000కి వెళ్ళాం. ఇదంతా ఒక్క అడుగు స్టార్ట్ అయితే 100 అడుగులు కంప్లీట్ అయింది. ఆ ఒక్క మనిషితో స్టార్ట్ అయిన వలబని అదే వంశీ గారు బొప్పన విష్ణు బొప్పన గారు స్టార్ట్ చేశారు ఒక అడుగు. ఇంక ఎక్కడెక్కడికి వెళ్ళిద్దో అది దేవుని దయ, మీ అందరి దయ, మీ అందరి ఆదరణ. ఈ అవకాశం ఇచ్చిన బీబీ ఎంటర్టైన్మెంట్కి, పెద్దలందరికీ ఎప్పుడు భరద్వాజ గారి పేరేంటివే కానీ నేను ఎప్పుడు కళ్ళార చూడాల. మాది ఎక్కడో విజయవాడ. నేను ఎప్పుడు ఇవాళ చూడటం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది, టచ్ చేయటం కూడా. ఈ అవకాశం కల్పించిన బీబీ ఎంటర్టైన్మెంట్కి ఎంతో రుణపడి ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కారుణ్య గారిని కూడా మాట్లాడవలసింది కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం సార్. నేను అడిగిన క్వశ్చన్కి మీ ఫాదర్ ఎలాగో ఆన్సర్ చేయలేదు, మీరన్నా చేయండి. కారం వేసాక ఉప్పు వేయాలి, ఉప్పు వేసాక కారం వేయాలా? కూర మాడిపోతుంది నాది. ఎప్పుడైనా కూరలో లాస్ట్ లో కారం వేసుకోవాలి, స్టార్టింగ్ లో ఉప్పు వేసుకోవాలి. అయిపోయింది, గెలిచేశారు మీరు మా మనసులో. చాలా ఇష్టంగా చేస్తే ఏ కూర అయినా ప్రేమ ఇష్టం ఏదైనా కలిపి చేస్తే ఆ కూర వాళ్ళ మనసులకి టచ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఛానల్ ఇంకా ఇలాగే ఎదుగుతూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో మెయిన్ పాయింట్ మాట్లాడతాను. ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు కదా. సో నేను నా జర్నీ 18 years బ్యాక్ స్టార్ట్ చేశాను హైదరాబాద్లో. ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసి ఒక 15 jobs మానేసి ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఇన్ఫ్లుయెన్స్ చేయాలని నాకు తెలియదు అప్పుడు. జస్ట్ నేను ఏంటంటే సిటీలో చాలామంది అనాథలు వాళ్ళ పరిస్థితి చూశాక చావమని చెప్పి వదిలేయాలా లేకపోతే వాళ్ళ కోసం బతకాలని ఒక డెసిషన్ దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రోజు నుంచి తీసుకున్న డెసిషన్ సర్వ్ నీడీ ఆర్గనైజేషన్. సో 18 years జర్నీ అయింది. 6 million followers ఉన్నారు. అండ్ అందరి ప్రేమ సపోర్ట్ వలన ఇక్కడ దాకా వచ్చాను. సో విష్ణు గారికి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీ ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకున్న ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఇది ఒక బాధ్యతగా నేను వెళ్తున్నా. అండ్ మీకు కూడా ఒక బాధ్యత ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ. సో ఆ బాధ్యతను మనం ఇంకా కొన్ని కోట్ల మందికి స్ప్రెడ్ చేయాలి అండ్ చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి పాజిటివ్గా. మనకి ఇది ఒక బాధ్యత లాంటిది. అవార్డు ఫంక్షన్స్ అన్నీ కూడా మీరు బాగా చేస్తున్నారని ఒక వెన్ను తట్టు వీళ్ళు మనకి ప్రోత్సహిస్తున్నారు. ప్లస్ ఇలాగే మనకి ఇంకా ఎక్స్ట్రా బాధ్యత ఇస్తున్నారు, కంట్రీకి ఇంకా మంచి చేయండి అని. సో నా ఊపిరినంత వరకు నేను కంట్రీకి, మా నాన్న యాక్చువల్లీ సోల్జర్ అనమాట. డాడీ ఆర్మీలో BSFలో వర్క్ చేశారు. నేను సిటీ సెంటర్లో సోల్జర్ లాగా వర్క్ చేస్తున్నాను. సో మనం అంతా సోల్జర్స్ కంట్రీకి ఏదో ఒక రూపంలో తిరిగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ అందరికీ, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, కళాకారులకు, మీడియా వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందు మా విష్ణు బొప్పన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సాంగ్స్ చేస్తాం అలాంటే చిన్నప్పటి నుంచి ఆడేది. అటు నాటకాలు చేశాను, ఒక 60 నాటకాల డైరెక్టర్గా. ఆ తర్వాత ఈ చిరంజీవి సార్ని కలవాలనే ఈ సాంగులు చేస్తూ ముందుకు వస్తున్నాను. ఇంకా కలవాల, ఆయన నుంచి పిలుపు రాలేదు. కానీ మా సార్ పిలిచి ఈ అవార్డు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ప్రతి ఒక్కరి నా సాంగ్లు చూస్తున్నారు, ఆనందపడుతున్నారు, అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. యా, ఒక సాంగ్ ప్లే చేస్తారా అండి? నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన విష్ణు బొప్పన్న గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఇలాగే మీ ప్రేమతో సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పిఎస్పికే మధు అండ్ పొట్టి మామ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ విచ్ చేసిన మీడియా మెంబర్స్కి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అండ్ స్టేజ్ పైన ఉన్న డిగ్నిటరీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వీబీ ఎంటర్టైన్మెంట్స్ అని ఒక ఎంటర్టైన్మెంట్ సెరమనీని మీరు అవార్డ్స్ పెట్టి మా అందరినీ గుర్తించి పిక్ చేసి అవార్డ్స్ ఇవ్వాలి, ఆర్టిస్ట్లను గుర్తించాలి, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎవరు బెస్ట్గా చేస్తున్నారు, ఎవరి టాలెంట్కి తగ్గట్టు వాళ్ళకు ఒక రికగ్నైజేషన్, ఒక ఫంక్షన్ లాగా అరేంజ్ చేయడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది ఆలోచన. అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ దిస్ అవార్డ్స్. అండ్ చాలా ఇయర్స్గా డే బై డే మన అవార్డ్ ఫంక్షన్ ప్రోగ్రెస్ అవుతూనే వస్తుంది. ఐ ఫీల్ సో గుడ్. అండ్ సార్ మిమ్మల్ని కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. అంబికా దర్బార్బత్ ఈజ్ మై ఫేవరెట్, హానెస్ట్లీ టెలింగ్. అండ్ యా, ఐ ఫీల్ సో గుడ్. మిగతా వాళ్ళందరికీ కూడా హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి. అండ్ ఎవరైతే మాకు కూడా వస్తే బాగుండు అని ఆలోచించే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మీకు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ సో గుడ్. అంటే నేను యాక్చువల్లీ అందరినీ యూట్యూబ్లో వాటిలో చూసేవాళ్ళని, వీళ్ళందరినీ ఒక స్టేజ్ పైన చూస్తుంటే నేను వీళ్ళని చూసా అన్న ఫీల్లో ఉన్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఒకప్పుడు నిజంగా టాలెంట్ ఉన్నా ఎక్కడ ప్లేస్ చేయాలి, మన టాలెంట్ ఎక్కడ షోకేస్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ దొరికితే బాగుండు అని ఆలోచించే వాళ్ళం. బట్ ఇప్పుడు టైమ్ హ్యాస్ చేంజ్డ్ ఏ లాట్. నాకు టాలెంట్ ఉంది, నాకు ఒక సర్కిల్ ఉంది, నాకే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను నా టాలెంట్ని షోకేస్ చేసుకుంటా. అండ్ ప్రాపర్గా నిజంగా అది ప్లాట్ సెట్ అయ్యింది, హిట్ అయ్యింది అని అంటే ఎవ్వరూ ఆపర్చునిటీస్ అంటే ఇవ్వక్కర్లేదు. ఒకవేళ మనకి రానప్పుడు మనమే మన టాలెంట్ని చూపించే మీడియం మనకి అవైలబుల్గా ఉంది. ఐ థింక్ సో ఈ జనరేషన్లో ఈ స్పేస్లో మనం ఉండడం చాలా బ్లెస్డ్. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లేనప్పటి నుండి వర్క్ చేస్తున్నాను, యూట్యూబ్ లేనప్పటి నుండి వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చాలా కొద్దిగా ఈజీ అయ్యింది మీడియం అనేది నాకు అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి మనం అంటే మళ్ళీ నాకు ఏజ్ అయిపోయింది అనుకోకండి. సో ఇట్ హ్యాస్ బికమ్ సో ఈజీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆర్టిస్ట్లో కళ ఉంది అండ్ టాలెంట్ ఉందంటే ఆడియన్స్ కూడా అంతే బాగా చూసి రికగ్నైజ్ చేసి దాన్ని హిట్ చేస్తున్నారు. మనం ఎంత కష్టపడ్డా ఎండ్ ఆఫ్ ది డే దానికి హిట్ కానీ సక్సెస్ కానీ లేదనంటే బాధే ఉంటుంది. బట్ లక్కీగా ప్రేక్షకులు దేవుళ్ళ మారి మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇట్ మీన్స్ ఎ లాట్. మరోసారి విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా నా యాంకర్ బయటకు వచ్చింది, దన మాట్లాడేస్తున్నాను. అండ్ ఐ ఫీల్ సో గుడ్. యూవీ మీడియా నుండి కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్ టుడే. ఆర్యానా అవార్డ్ ఫంక్షన్ అవుతుంది, యూ హ్యావ్ టు బీ హియర్ అని. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అరబిక్ పిల్ల ఆర్ఆర్ ధ్రువన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా సింగర్ అదితి బావరాజ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది ఆల్బమ్. అండ్ గోవింద్ మాస్టర్, మారుతి చౌదరి గారు అండ్ రిమైనింగ్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అరబిక్ పిల్లకి ఫస్ట్ అవార్డ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ మీద పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ విష్ణు అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పమన్నా. పెద్దల ముందు పనిచేస్తే పంచులు తడిచిపోతాయండి. సో ఎస్ సార్, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఉంది అంబికా దర్బార్ భక్తి. అలాంటి గొప్ప వ్యక్తితో అవార్డు తీసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీ దగ్గర పంచులు సంచులతో ఉండాలయ్యా. సో నా పంచ్ సారే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విష్ణు.